రెండవ మాటకి వాక్య పఠనం కే సరిత ముందుకొచ్చి దేవుని వాక్యం చదివి వినిపిస్తారు. దేవుడు శిలువలో పలికిన రెండవ మాట లూకా 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. అందరి కళ్ళు పుచ్చుకున్నట్లయితే రెండవ మాట నిమిత్తం శ్రీమతి డి భాగ్య డేవిడ్ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రములు ప్రభువా, దేవాసృపిని పరిశుద్ధ పాదానికి వేలాది స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారం వచ్చిన ఆయననికి స్తోత్రములు నాయన. ఈ ఓలి వీక్ నాయన ప్రభా, ఈ వారం అంతా నాయన ప్రభ మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, నీ రెక్కల చాటున ప్రభ దాచి భద్రపరిచి ప్రభువా, ఈ క్షణం వరకు ప్రభ మమ్మల్ని నాయన సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకున్నానేసా, నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభా, ఈరోజు శుభకరం కాబట్టి ప్రభా, ఈరోజు ప్రభ నాయన మాకు ప్రత్యేక దినము నాయన ప్రభా, నాయన నీకు స్తోత్రములు చెల్లించుకున్నానేసా. మరొకసారి ప్రభా, నేను సిలువలో నాయన నా తండ్రి చెప్పడిన శ్రమలను గురించి ప్రభా మేము నాయన మరొకసారి ప్రభ మేము నెవరు వేసుకునే సమయంలో ప్రభా మాకు తోడుగుండే ప్రభా, నీ మాటల ద్వారా ప్రభ మమ్మల్ని మాతో మాట్లాడమని కోరుచున్నాను ప్రభా. నాయన రెండో మాటకు ప్రభా ధనుషం పాస్టమ్మ గారు ప్రభా నాయన నా తండ్రి మాకు వివరిస్తుండగా నాయన నా తండ్రి నాయన నీ మాటతో ప్రభా మమ్మల్ని మాతో మాట్లాడమని కోరుచున్నాను. మా జీవితంలో ఏదైనా సరి చేసుకొని ఉంటే ప్రభా ఆ మాట ద్వారా ప్రభా మమ్మల్ని నాయన మా జీవితంలో నాయన మా ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా ఆ మాట ద్వారా మేము నాయన నడిచే భాగ్యమును మాకు దయచేయమని కోరుచున్నాను ప్రభా. నాయన జరగబోయే ఆరాధనలంతట్లో ప్రభా నువ్వు ఘనంగా జరిమించమని కోరుచున్నాను. నీ నామానికి మహిమ ఘనత వహించమని కోరుచున్నాము యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. రాళ్ళకుపై బిడ్డల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ సన్నిధానానికి ప్రభా త్వరగా నడిపించి ప్రభా. ఈ నాయన ఆరాధనలంతట్లో నువ్వు నాయన మహిమ నాయన నా తల్లి ఘనత వహిస్తావని ఈ చిన్ని ప్రార్థనలు ఏమన్నా తప్పుంటే నన్ను క్షమించి నా ప్రార్థనలు ప్రభా నీ పాద సన్నిధికి చేర్చుకుంటావని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ రెండవ మాటగా మనకు వాక్య ధ్యానం చేసేటకు మరి శ్రీమతి ధనశ్యామ్ గారిని మనం నిర్ణయించాం. వారు కూడా సిద్ధపడి వచ్చారని నమ్ముతున్నాను. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, వచ్చినటువంటి సంఘ విశ్వాసులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శుభ శుక్రవారపు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. లూకా సువార్త 23:43. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. చెప్పుచున్నాను నేను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు దొంగతో మాట్లాడుతున్నాడండి. ఈ దొంగ సాధారణమైన దొంగ కాదు, బందిపోటు దొంగ. మరి ఈ చిట్టుబాబు పాస్టర్ గారు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉన్నప్పుడు అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలు సిలువ వేయబడతారు. వీరు బందిపోటు దొంగలు. మరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఇద్దరి దొంగల పేర్లు కూడా. మరి కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్, ఎడమవైపు ఉన్న దొంగ పేరు గెస్టస్ అనమాట. ఇవి రెండు కూడా గ్రీకు పేర్లు. ఈ రెండు పేర్లు గ్రీకు సంబంధించినవి. అయితే డిస్మస్ అనే మాటకి అర్థము మరణము లేదంటే అస్తమయము. అదేవిధంగా గెస్టస్ అనే మాటకు కూడా అర్థము మొరపెట్టువాడు లేదా కంప్లైంట్ చేసేవాడు అనమాట, ఫిర్యాదు చేయవాడు. ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో మీకు అందరికీ తెలిసే ఉంటాయి, అందరూ చూస్తున్నారు కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఈ బైబిల్ అయితే వీళ్ళ పేర్లు ఎక్కడ చెప్పబడలేదు. 4 సువార్తల్లో కూడా కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ అనే ఉన్నాయి. కానీ మరి మారిన దొంగను గురించి ఏ దొంగ మారాడు అనేది కూడా ఇక్కడ బైబిల్లో రాయబడలేదు. ఈ యొక్క దొంగ పేర్లు ద గాస్పెల్ ఆఫ్ నికోడమస్ అనే బుక్లో గ్రంథంలో రాయబడినట్లుగా, అది కూడా 4వ శతాబ్దంలో రాయబడినట్టుగా మరి బైబిల్ పండితులు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ సిలువ దగ్గర చేరిన వారిలో మరి ప్రజలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. యేసు ప్రభువుని మరి చూసి బాధపడేవాళ్ళు కొంతమంది అయితే,
యేసు ప్రభువుని గురించి దూషించే వాళ్ళు చాలామంది అక్కడ సిలువ దగ్గర ఉన్నట్టు మనం చూస్తున్నాము. మరి ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను చూసిన ప్రజలే. ఆయన గురించి మేలు పొందిన ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. అనేకమైన స్వస్థత కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. దయ్యాలను వెళ్ళగొట్టడము, కళ్ళు లేని వాళ్ళకి చూపును అందించడము, గుడ్డి వారికి బాగు చేయటము, మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అప్పుడున్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళి వీరు ఆ బోధనలు విన్నవాళ్ళు వీళ్ళల్లో చాలామంది. ఆ విన్నప్పుడు వారు ఎంతగానో వారు విశ్వసించారు. చాలా మరి ధర్మశాస్త్రంలోని మర్మాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారని విశ్వాసంతో అందరూ పరిగెత్తి యేసు ప్రభు దగ్గర నిలబడిన వాళ్ళే. అటువంటి మరి జనులు ఈరోజు ఈ సిలువ దగ్గర చేరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్నో మాటలు దూషిస్తున్నారు వాళ్ళు. అట్లాగే ఈ యొక్క సైనికులు కూడా ఆయన దూషిస్తున్నారు. ఇది మార్కు సువార్తలో వివరంగా రాయబడి ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో రాయబడిందండి, 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. ఇది ప్రజలు దూషించారు. దాని తర్వాత శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా అపహాస్యం చేశారు. వీడితరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు అని అక్కడ చేరినటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, సైనికులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని హేళన చేసిన వారే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆ యేసుక్రీస్తు మరి ఎంతో శాంతముతోటి మరి అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తున్నాము. అట్లాగే మరి వీళ్ళని మాటలు మరి శారీరకంగా హింసించారు, ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మరి శిలువ మీద ఉన్నప్పుడు ఎడచేతుల్లో కాదు, ఇక్కడ మడిమ దగ్గర గుచ్చినట్టుగా కొన్ని గ్రంథాల్లో చూశాను. మడిమ దగ్గర గుచ్చారట చీలలు అనేవి. అంత చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు క్షమించాడు. క్షమించి తండ్రిని వేడుకుంటున్నాడు. ఇక్కడ తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు. మరి వాటి మీద విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ, అంటే ఈ కుడి దొంగ ఎడమ దొంగ అనేది మనకు తెలియదు కాబట్టి అందరూ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ సిలువలో ఉన్నప్పుడు కుడివైపున తలవాల్చి ఉంటాడు కాబట్టి కుడివైపు దొంగతో మాట్లాడి కుడివైపు దొంగే మారమనిసి పొంది ఉండవచ్చు అని కొంతమంది అంటారు. కాబట్టి ఈ కుడివైపు దొంగే మంచి దొంగని మనం కూడా అట్లాగే మాట్లాడుతున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అటువంటి బందిపోటు దొంగ మనసు మారిపోయింది. ఇంతమంది ఇంత హేళన చేస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి ఇది నిజంగా మరి రక్షకుడు ఏమో అని చెప్పేసి ఆలోచన పడి దేవునికి భయపడతాడు అనమాట. తన తప్పును తాను తెలుసుకుంటాడు, పశ్చాత్తాపడుతుంటాడు. నేను ఇంత ఘోరం చేశాను, చాలా తప్పులు చేశాను, అయినప్పటికీ దేవుణ్ణి క్షమించమని తన తండ్రిని కోరుతున్నాడు. కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని నేను వృధా చేసుకోకుండా దేవుణ్ణి క్షమించమని కోరుతానని చెప్పేసి మనసులో ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు రెండవ దొంగ కూడా అతను హేళన చేయటం మనం చూస్తాం. మరి రెండవ దొంగ ఏమంటాడు, నేను మమ్మల్ని కూడా రక్షించమని అంటున్నప్పుడు మొదటి దొంగ అంటే మారు మనసు పొందిన దొంగ అంటాడు. ఇక్కడ 23వ అధ్యాయంలోనే మాట్లాడడం చూస్తాము. అయినా భయపడవా, దేవునికి భయపడ అని ఇవన్నీ మరి మాట్లాడుతున్నప్పుడు అతను గద్దిస్తాడు అనమాట. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమన్నప్పుడు అప్పుడు ఈ మంచి దొంగ ఏమంటాడంటే, నువ్వు దేవునికి భయపడవా, మనం అదే శిక్షా విధిలో ఉన్నాం కనుక మనకి ఇది శిక్ష, మనకి న్యాయమే, ఈయనైతే ఈ తప్పిదం చేయలేదని చెప్పేసి రెండవ దొంగని గద్దించడం మనం చూస్తాం. మరి ఇతనిలో ఉన్నటువంటి ఆ మార్పు, మరి అతను పశ్చాత్తాప హృదయంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అతని హృదయ అంతరంగాన్ని తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నాను.
నిశ్చయం అంటే అదొక గట్టి బలమైనటువంటి దేవుడు ఇక దాని మాటకు తిరగలేదనమాట. నిశ్చయముగా అంటే అది ఒక రాజముద్ర లాంటిది. అటువంటి మాటను దేవుడు దొంగకి ఇచ్చాడనమాట. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి ఆ మాట మాట్లాడినప్పుడు ఆ దొంగకి ఎంతో సంతోషం వేసి ఉంటుంది కదండి. యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా మరి పరదేశం వెళ్ళటం అంటే ఎంత అదృష్టం. ఆ యొక్క దొంగ చాలా ధన్యుడని నేను అనుకుంటాను అనమాట. అట్లా ఇద్దరు కలిసి పరదేశంకి వెళ్ళినటువంటి బైబిల్ ఎక్కడ మనం చూడలేదు. ఇక్కడ ఈ దొంగ మాత్రమే మరి దేవునితో కలిసి పరదేశంకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే మరి ఈ దొంగను తీసుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరదేశంకి వెళ్ళాడా అని మనం అనుకుంటే మరి తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు పరదేశంకి వెళ్ళారు. ఈ పరదేశ్ అనేది మనకి భూగర్భంలో ఉంటుందండి. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఇది భూగర్భంలో ఉంటుంది ఈ పరదేశ్ అనేది. అక్కడ ఎవరుంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించేంత వరకు భూగర్భంలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మరణించే వరకు ఎంతమంది అయితే మరి నీతిమంతులు చనిపోయారో ఆ ఆత్మలన్నీ ఆ భూగర్భంలో ఉన్న పరదేశంలో ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు మరి దొంగను తీసుకొని ఆ పరదేశంకి వెళతారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఆత్మలకి యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చెప్తాడు. అది 1 పీటర్ 3:20 ఉంటుంది. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా ఆయన వెళ్ళి వారికి ప్రకటించాను. వారికి వెళ్ళి ఏం ప్రకటించాడండి? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాని కిందనే ఉంటుంది. 1 పీటర్ 4:6 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి మరి ఆ యొక్క పరదేశకు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. వారందరూ కూడా మరి బ్రతుకున్నప్పుడు రక్షకుడు మన కోసం వస్తాడు, మన పాపాల నిమిత్తం బలి అవుతాడని చెప్పేసి ఎదురు చూసి చనిపోయినటువంటి ఆత్మలు వారన్నీ మరి వాళ్ళకందరికీ సువార్త ప్రకటిస్తాడు. మీరు ఎదురు చూసినటువంటి ఆ యొక్క లోకరక్షకుని నేనే, మరి మీ అందరి కోసం నేను సిలువలో బలి అయిపోయి మరి మీ పాపాలన్నింటినీ క్షమించని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. అయితే బైబిల్ ప్రకారంగా ఒకరి సాక్ష్యము చెల్లదు. ఒకరికంటే 2-3 సాక్ష్యాలు కావాలి కాబట్టి ఇక మరి తనతో పాటు తీసుకెళ్ళినటువంటి దొంగతో కూడా సాక్ష్యము చెప్పిస్తాడనమాట. దొంగ కూడా నిజమే, నేనే అందుకు సాక్షి, మరి మన అందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు కాబట్టి నేను కూడా అదే పాప స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు క్షమించి ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి తన సాక్ష్యాన్ని కూడా చెప్తాడు. అయితే మరి వీళ్ళందరినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి యోనా కనుక చేప కడుపులో 3 రాత్రి పగళ్ళు ఉన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభు వారు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉంటారు. వాళ్ళ స్వార్థం ప్రకటించి చెరగా పట్టుకొని పరదేశకు 3 ఆకాశంలోకి తీసుకెళ్ళి పెడతాడనమాట. అయితే తీసుకెళ్ళినప్పుడు మధ్యలో మరి ప్రభువు పునరుద్ధరణ తర్వాత మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు వారిని తాగటానికి వస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు. అయితే అప్పుడు చెప్తాడు మరియా, నువ్వు నన్ను తాకొద్దని చెప్తాడు. ఎందుకంటే నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు అని చెప్తాడనమాట. ఎందుకు ఇక్కడ చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువు మరి పునరుద్ధరణ తర్వాత అనమాట తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఆ యేసు వెనకాల ఎవరినైతే రక్షించబడినటువంటి కోట్లాది ఆ సమూహం అనమాట, ఆత్మల సమూహము ఆ యేసుక్రీస్తు ప్రభు వారి వెనకాల ఉంటారు, వాళ్ళంతా ఉంటారు. మరీ కనుక యేసుక్రీస్తు ప్రభువుని తాకినట్లయితే అంతమందిని ఆమె చూడగలిగేదంట. ఆ యొక్క సమూహాన్ని మొత్తాన్ని ఆమె చూడగలిగేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తనని టచ్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు మరి 3వ ఆకాశంలో తీసుకెళ్లి పెట్టిన తర్వాత తండ్రిని కలిసి మరలా వచ్చి 40 రోజులు ఈ భూలోకంలో అనేక మంది ప్రత్యక్షమై మళ్ళీ తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడైతే మనము 3 వ్యక్తులు మనం చూస్తున్నామండి. మారు మనసు పొందని దొంగ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ చూపినటువంటి ఆ ప్రేమను మరి మన జీవితంలో కూడా మనము మరి ఈ దొంగ విషయంలో ఎట్లయితే ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విధంగా మరి సమయం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమించమని కోరి మరి పరలోక రాజ్యంలోకి ఎలాగైతే వెళ్ళి ఉన్నాడో అదే రీతిగా మనం కూడా మన జీవితాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఈ యొక్క 2వ దొంగ కనుక మరి తమ హృదయాన్ని కష్టపరుచుకున్నాడు. ఎంతసేపటికి శిలువ మీద నుంచి దిగి రావాలి, శారీరకంగా మరి ఈ లోక సంబంధంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ మొదటి దొంగ ఏ విధంగా అయితే దేవుడిని అడిగాడో రక్షించమని తను అడిగినట్లయితే దేవుడు క్షమించగలిగేవాడు. ఎందుకంటే అందరినీ క్షమించగలిగే సమర్థుడు అనమాట. కానీ అతను ఆ యొక్క స్థితిలో లేడు. హృదయాన్ని కష్టం చేసుకొని నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అందరి ఏళ్ళ ప్రేమ చూపేవాడు కనుక రోమా 10:12 మనం చూస్తాం, తనకు ప్రార్థన చేయవారు అందరి వేళ
కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడును. కాబట్టి ఎంతమంది మరి పాపులు ఉన్నప్పటికీ వారందరూ కూడా యేసు నామములు ప్రార్థన చేసినట్లయితే రక్షిస్తాడని చెప్పేసి ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. మరి మనం కూడా మరి మన దేవుడు ఏ విధంగా అయితే క్షమించాడో ఆ విధంగా మనం కూడా మనకి శత్రువుల్ని కానీ మన స్నేహితుల్ని మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మనకిచ్చిన ఆజ్ఞల్లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఒక ఆజ్ఞ అనేది మనకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం కూడా ఇతరులను ప్రేమించగలిగినప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తాడండి. అట్లా ఒక సందర్భంలో పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతాడు. అది మత్తయి 18:21 ఉంటుంది. పేతురు అడుగుతారనమాట, నా యొక్క సహోదరుడు నా ఎళ్ళ ఏదైనా ప్రభు క్షమించవాలని డెబ్బై 7 మార్లు మట్టుకు క్షమించి పేతురు అడుగుతారు అనమాట యేసుక్రీస్తు ప్రభుని. ప్రభువా, ఒకవేళ ఎవరైనా నా సహోదరుడు తప్పిదం చేసిన యెడల నేను ఎన్ని మార్లు క్షమించాలని ప్రభువుని అడిగినప్పుడు 7 మార్లు అంటే 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు క్షమించాలని ఇక్కడ వాక్య రూపంలో ఉందండి. మరి మన జీవితంలో మనం ఆ విధంగా మరి మన ఏళ్ళు తప్పిదం చేసిన వాళ్ళని మనం క్షమించగలుగుతున్నామా? మనం కూడా ఇతరుల ఏళ్ళ ఒకళ్ళు తప్పిదం చేస్తే మనం వాళ్ళు క్షమాపణ అడగాలి. అదేవిధంగా మరి వాళ్ళు మన ఏళ్ళు తప్పిదం చేసిన వాళ్ళు మనల్ని క్షమించమని అడిగినప్పుడు మనం కూడా క్షమించే స్థితిలో ఉండాలి. ఆ స్థితి లేనప్పుడు మనం ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నా కూడా అదంతా వ్యర్థమేనండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మన జీవితాలు మనం నడుచుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఆచారయుక్తంగా చేసుకునేటువంటి పండగలాగా మనం చేయకూడదండి. ఆత్మీయ జీవితంలో ఎదిగేలాగా మనం చేయాలి. మనం ఇతరులను ప్రేమించగలగాలి. ఇతరులు మనం క్షమించమన్నప్పుడు మనం క్షమించగలిగే స్థితిలో కూడా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో చూపినటువంటి ప్రేమ అటువంటి ప్రేమని, నువ్వు దొంగవు కదా నిన్ను క్షమించని చెప్పలేదు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది మరి క్షమించి ఆ యొక్క మరి దొంగని మరి పరదేశకు తీసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం కూడా మన జీవితాల్లో మరి జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రతిరోజు కూడా తండ్రి క్షమాపణ కోరుకోవాలని. ఎన్నో తప్పులు చేస్తాం, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు చేస్తాం. ఎప్పుడో ఒకసారి దేవుని క్షమాపణ అడిగాము సరిపోద్దని అనుకుంటే కాదు, ప్రతిరోజు కూడా దేవుని పాదాల దగ్గర చేరాలి, పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి, మరి తనని ఆత్మ ద్వారా నడిపించమని అడగాలి. మరి ఈ విధంగా మీరందరూ మరి దేవుని దగ్గరికి వస్తారని మరి ఈ ఆత్మ పరిశీలన చేసుకొని మరి నూతన మరిటువంటి ఈస్టర్ రోజు కూడా ప్రభా మరి మమ్మల్ని క్షమించి ప్రభా మీ పరదేశంలోకి మరి దొంగను ఏ విధంగా అయితే క్షమించి తీసుకెళ్ళగలిగావు మరి మాకు కూడా అటువంటి స్థితిని కావాలని సంఘమంతా యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పట్టుకుని అడుగుదామండి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి దైవజనులు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళకి మరి వందనాలు చెల్లించుకుంటూ దేవుని కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.